మరి ఎలియాజరు గారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. బ్యూలాకి అలాగే ఎలియాజరు గారికి, ఈ కుటుంబం అంతటికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నబాబును కూడా ప్రభు నామంలో దీవిస్తూ ఉన్నాం. దేవుడు ఆ బిడ్డను దీవించి దీర్ఘాయువుతో నింపును గాక. కుడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికి వందనాలమ్మా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన మొదటి వచనం చదువుకుందామా? నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నాటు నుండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు పలుకుతున్నటువంటి ఈ మాటలు దేవుని ఎడల తన దృక్పథాన్ని, దేవుని ఎడల తనకున్న ప్రేమను, దేవుని ఎడల తనకున్న ఆసక్తిని, దేవుని ఎడల తనకున్న భయభక్తులను కనపరుస్తూ దావీదు భక్తుడు మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? నేను ఎల్లప్పుడూ కూడా యెహోవాను ఏం చేస్తాను? సన్నుతిస్తాను. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటది. అసలు దేవుడు మనుషుల్ని సృజించటానికి కూడా కారణం ఇదే. దేవుడు తన మహిమ కొరకే మనుషుల్ని ఏం చేశాడంట? సృజించాడు. వారెల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలని, మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలని, ప్రతి క్షణం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయనను గణపరుస్తూ, ఆయనను మహిమపరిచే వారంగా మనందరము ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు మానవుణ్ణి ఈ లోకంలో సృజించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వల దగ్గర నుండి కూడా భక్తులు ఎందరో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దేవుణ్ణి స్తుతించిన వారు, దేవునికి ప్రార్థించిన వారు, దేవుణ్ణి ప్రేమించిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుని యందు ఆసక్తి కలిగిన వారిని మనం ఎందరినో పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదివిన వాక్య భాగంలో దావీదు కూడా ఏమంటున్నాడు తెలుసా? దావీదు తన కలిగి ఉన్న అనుభవాన్ని మనకు తెలియజేస్తా ఉన్నాడు. నేనైతే దేవుణ్ణి ఎల్లప్పుడూ నేను సన్నుతిస్తాను, నా దేవుణ్ణి ఎల్లప్పుడూ నేను స్తుతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటది. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. ఎల్లప్పుడూ మనము దేవునికి ప్రార్థనలు చేసే వారంగా ఉండాలి. ఇదే దేవుడు కోరుకుంటుంది, ఇదే దేవుడు మన యొద్ద నుండి ఆశిస్తుంది. కాబట్టి ఈ కుటుంబం నిత్యము దేవునికి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఈ గృహములో రక్షణ సునాదాలు వినబడాలి. ఈ గృహములో నుండి ప్రార్థన వినబడాలి. ఈ గృహములో స్తుతి దేవునికి వినబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ ఈ కుటుంబంలో ఉన్న బిడ్డలందరూ కూడా దేవుణ్ణి ఏం చేయాలంట? స్తుతించాలి, స్తుతించాలి. ఈ కుటుంబమే కాదు, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరము కూడా దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి స్తుతించే వారంగా, దేవుణ్ణి ప్రార్థించే వారంగా మనం ఎల్లప్పుడూ కూడా ఉండాలి. ఆసక్తి కలిగిన వారంగా, దేవునిని ప్రేమించే వారంగా, దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా, నిత్యము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఊపిరి మనలో ఉన్నది కాబట్టి, ఆయన జీవం మనలో ఉన్నది కాబట్టి, ఆయన మన బ్రతికిస్తున్నాడు కాబట్టి, ఆయన మనల్ని లోకానికి తీసుకొని వచ్చాడు కాబట్టి, ప్రతి క్షణం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ, ఆయనను స్తుతిస్తూ,
ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయనకు మనము ప్రార్థనలు ఏ ఇంటిలో ప్రార్థనలు ఉంటాయో ఆ ఇంటిలో సమాధానం ఉంటుంది. ఏ ఇంటిలో ప్రార్థనలు ఉంటాయో ఆ ఇంటిలో ఆశీర్వాదం ఉంటుంది. ఏ ఇంటిలో దేవుని సన్నిధిలో అందరూ కూడుకొని ప్రార్థన చేస్తారో అపవాది కార్యాల మీద విజయము కలుగుతుంది. ఏ ఇంటిలో అందరూ ఏమంటే దేవుణ్ణి స్తుతిస్తారో ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ వారికి విజయము కలుగుతుంది. నా మాటలు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా పర్యాయాలు మన కుటుంబాల్లో స్తుతి ప్రార్థనలు లేకపోవటం వలన కొన్ని నష్టాలు కష్టాలు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. అవన్నీ తొలగిపోవునట్లుగా మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుదముగాక, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థనలు చేయుదముగాక, ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు నిలుపుదముగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గృహస్థులైనా ఇక్కడ ఉన్న వాక్యం వింటున్న మనమైనా ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్న వారైనా ప్రార్థన స్తుతి మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనవి, ప్రాధాన్యమైనవి. దేవుని స్తుతిస్తే నష్టాలు కష్టాలు కూడా ఆశీర్వాదాలుగా ఏమవుతాయి ఏంటని మారిపోతాయి. మొదటి విషయం యోబు గ్రంథం 1వ అధ్యాయం 21లో ఉంటుంది. మీరు చదువుకున్న తర్వాత దేవుణ్ణి ఎప్పుడైతే మనం స్తుతిస్తామో నష్టాలు కష్టాలు ఎలా మారుతాయి అంటని ఆశీర్వాదాలుగా మారుతాయి. యోబు భక్తుడు దేవుణ్ణి స్తుతించాడు. తన నష్టములో, తన కష్టములో, తన శ్రమలో, తన బాధలో దేవుణ్ణి ఏం చేశాడంటని స్తుతించాడు, దేవుణ్ణి ఘనపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం అదే. మన శ్రమలో అయినా, మన కష్టంలో అయినా, మన నష్టములో అయినా మనము దేవుణ్ణి ఏం చేయాలంట? ఎల్లప్పుడూ స్తుతించాలి, ఎల్లప్పుడూ స్తుతించాలి. యోబు ఏమన్నాడు? యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. ఏమని? ఏ పరిస్థితుల్లో అన్నాడు? కష్టములో, నష్టములో, సమస్తాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో, కన్నీరు గార్చేటువంటి పరిస్థితుల్లో, ఏడవలసినటువంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుణ్ణి స్తుతించాడు. స్తుతించటం వలన నష్టమో కష్టమో ఆ తర్వాత ఎలా మారిందంట? ఆశీర్వాదముగా మారింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోబు గారు 2 అంతల ఆశీర్వాదాన్ని పొందాడు, 2 అంతల దీవెన పొందాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని పిల్లలమైన మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠం ఏంటంటే శ్రమల్లో కదిలిపోవద్దు, కష్టాల్లో నష్టాల్లో కృంగిపోవద్దు. దేవుణ్ణి స్తుతించండి, దేవునికి ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నష్టాలను కూడా ఆశీర్వాదంగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. మారా అనుభవాలను కూడా ఏం చేస్తాడంట? ఆయన చెప్పాలి, ఏం చేస్తాడు? మధురంగా మార్చగలిగిన దేవుడు. మారా అనుభవాలను కూడా మధురంగా మార్చగలిగిన దేవుడు. కానీ నీవు నేను చేయాల్సిందేంటో తెలుసా? దేవుణ్ణి స్తుతించాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ఎవరైతే అలాగున దేవుని స్తుతిస్తారో, ఏ కుటుంబంలో అయితే అలాగున దేవుని స్తుతిస్తారో, దేవునికి ప్రార్థిస్తారో, తప్పకుండా ఈరోజు నువ్వు కష్టం అనుభవిస్తున్నా, ఈరోజు నువ్వు నష్టంలో ఉన్నా, ఆ నష్టాలను దేవుడు ఆశీర్వాదంగా ఏం చేస్తాడంట? మారుస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా దేవుణ్ణి స్తుతిస్తే సంఖ్యలు బంధకాలు ఏమైపోతాయి అంటండి? తెంచివేయబడతాయి. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం మీరు తరువుగా చదువుకోండి. ఆ అధ్యాయంలో అనేక దెబ్బలు పౌలు శీలను కొట్టి తీసుకొని వెళ్ళి ఎక్కడ వేశారంటే చెరసాల్లో వేశారు. కాళ్ళకి చేతులకు బండలు బిగించారు కదలకుండా. అయితే అర్ధరాత్రి వేళ, మధ్యరాత్రి వేళ ఏం జరిగిందో తెలుసా? పౌలు శీలలో లేచి
పాటలు పాడుతూ ప్రభువుని ఏం చేస్తున్నారంట? స్తుతిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. హల్లెలూయా. ఎన్నో కొరడా దెబ్బలు కొట్టి వారిరువురిని గాయపరిచి, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిరువురిని బాధ పెట్టి చెరసాలలో బందీలుగా ఉంచితే మధ్యరాత్రి వేళ వారిరువురు లేచి ఆకలని అరవటలేదు, దాహం అని అరవటలేదు, అయ్యో నాయనో అని ఆ నొప్పులను బట్టి ఆ గాయాలను బట్టి బాధపడతలేదు. కానీ వారిరువురు లేచంట ఏం చేస్తున్నారు? పాటలో పాడుతా ఉన్నారు, దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారు, దేవుణ్ణి ఘనపరుస్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగానే ఏం జరిగిందంట? బంధకాలు తెంచివేయబడ్డాయి, సంఖ్యల్లో తెంచివేయబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప భూకంపం ఏమైందంటండి? వచ్చింది. మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని బిడ్డ దేవుణ్ణి స్తుతిస్తే అపవాది ఎలాంటి బంధకాలు మన జీవితాల్లో ఉంచినా, ఏమంటని ఎలాంటి ప్రియమైన దేవుని బిడ్డలారా కట్లను కట్టినా, ఏ విధంగా మనల్ని శోధించాలని మనల్ని బాధించాలని ప్రయత్నం చేసిన మార్గాలన్నీ మూసివేసిన, ప్రియమైన దేవుని బిడ్డలారా శత్రువు మన జీవితాల్లోకి ప్రవేశించి సమస్తాన్ని నిలిపివేయాలని ప్రయత్నం చేసిన, స్తుతిస్తే బంధకాలు ఏమైపోతాయి అంటండి? త్రెంచివేయబడతాయి. స్తుతిస్తే సంఖ్యలు ఏమైపోతాయి అంటండి? త్రెంచివేయబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్నా మనం నేర్చుకోవాల్సిన రెండవ సత్యం, మనము దేవుణ్ణి స్తుతిస్తే, దేవునికి ప్రార్థన చేస్తే అపవాది బంధకాలను దేవుడు ఏం చేస్తాడంట? త్రెంచివేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు భూమి మీద దేనిని బంధిస్తారో పరలోకంలో నేను దాన్ని ఏం చేస్తానన్నాడు? బంధిస్తానన్నాడు. మీరు భూమి మీద దేనిని విప్పుతారో పరలోకంలో నేను దాన్ని ఏం చేస్తానన్నాడు? మరి భూమి మీద మనం ఏం చేయాలంట? దేనిని బంధిస్తామో అంటే మనము ప్రార్థన చేస్తే, మనం దేవుణ్ణి స్తుతిస్తే, మన జీవితాల్లో అపవాది ఏ రీతిగా ఎన్ని బంధకాలు మన జీవితాలకు తెచ్చాడో ఆ బంధకాల విషయమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బంధిస్తే ఏమంటనే మనం ఏం చేయాలంట? బంధిస్తే పరలోకంలో దేవుడు కూడా వాటిని ఏం చేస్తాడంట? బంధిస్తాడు. అవి దురాత్మలైన, చీకటి శక్తులైన, అంధకార శక్తులైన, ప్రియమైన దేవుని బిడ్డలారా మధ్యాకాశంలో తిరిగేటువంటి ఆ దురాత్మలు ఏవైనా సరే, అవి మన జీవితంలో ఎలా పనిచేస్తున్నా సరే, అవి ఎలాంటి బంధకాలైనా సరే మన జీవితంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా వాటన్నిటినీ ప్రార్థన ద్వారా, స్తుతి ద్వారా దేవుడు ఏం చేస్తాడంట? బంధిస్తాడు. మనం బంధిస్తే, మనం ప్రార్థన చేస్తే, మనం దేవుణ్ణి స్తుతిస్తే దేవుడు పరలోకంలో వాటిని ఏం చేస్తాడు? బంధిస్తాడు. బంధకాలు ఏమైపోతాయి అంటండి? చెప్పాలి, ఏమైపోతాయి? త్రెంచివేయబడతాయి. బంధకాలు త్రెంచివేయబడతాయి. నీకు విడుదల కలుగుతుంది. ఈ రాత్రి నీకు విడుదల కావాలంటే నువ్వేం చేయాలంట? దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి స్తుతించు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రీతిగా అపవాది కొన్ని పర్యాయాలు వారి బలహీనతలను బట్టి పనిచేస్తూ అనేక రీతులుగా వారిని బంధిస్తూ ఉంటాడు. ఆత్మీయ స్థితిలో ఎదగనివ్వకుండా బంధిస్తాడు.
ఏమండి భౌతికమైన కరువులు, భౌతికమైన కాటకాలు, శ్రమలు, అనారోగ్యాలు, ఇలా రకరకాల రుగ్మతలు తీసుకొచ్చి మనల్ని బంధించటానికి, ఆ బంధకాల్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ బంధకాల్లో ఉన్న నీవు ఏమంటే దేవుని సన్నిధిలో ఇదిగో శక్తిని తెచ్చుకొని, ఓపిక తెచ్చుకొని దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తే, దేవుణ్ణి స్తుతిస్తే అనారోగ్యం అనే బంధకాలు నీ జీవితంలో త్రెంచివేయబడునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలనే బంధకాలు నీ జీవితంలో త్రెంచివేయబడునుగాక. శ్రమల్లో ఉన్నావు, అపవాది నిన్ను బంధించాడు. ఏం చేయాలి? ఏమండి ఏం చేయాలండి? ఆ శ్రమల్లో నువ్వు దేవుణ్ణి స్తుతించాలి, దేవునికి ప్రార్థన చేయాలి. రోగంలో ఈ రోగం నాకు ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది, అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు కదా అని అనుకోవటం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకంటే బలహీనంగా, మనకంటే అనారోగ్యంగా దేశంలో, ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. మనకి కొంచెం ఆరోగ్యమైనా ఉంది, ఆ ఆరోగ్యం కూడా లేకుండా మంచం మీద పడిన వారు ఎందరో ఉన్నారు, లేవలేని పరిస్థితుల్లో ఉన్నవారు ఎందరో ఉన్నారు. అయితే ఈ రోగం నాకు ఎందుకు వచ్చిందని బాధపడతాం కాదు, కానీ మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బంధకాలు ఏమైపోతాయి? త్రెంచివేయబడతాయి. బంధకాలు తెంచివేయబడతాయి. దయ్యాలు యేసు నామములో ఏమైపోతాయి అంటండి? పారిపోతాయి. యేసు నామములో దయ్యాలు ఏమైపోతాయి అంటండి? పారిపోతాయి. దేవుణ్ణి స్తుతించు, ప్రార్థించు, దయ్యాలు పారిపోతాయి. అపవిత్ర ఆత్మలు ప్రియమైన దేవుని బిడ్డలారా మనల్ని, మన కుటుంబాల్ని వదిలిపోతాయి. దేవుణ్ణి స్తుతిస్తే, దేవుని నామాన్ని ఘనపరిస్తే, దేవునికి ప్రార్థన చేస్తే. పరిశుద్ధ గ్రంథములో అలా ప్రార్థించినప్పుడు దెయ్యాలు పారిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, బంధకాలు త్రెంచివేయబడిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని రాత్రి చెప్పటానికి సమయం కుదరదు, కానీ దేవుణ్ణి స్తుతిస్తే బంధకాలు ఏమైపోతాయంట? త్రెంచివేయబడతాయి. మూడవది, దేవుణ్ణి స్తుతిస్తే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం తర్వాత చదువుకోండి. ప్రాకారాలు ఏమైపోతాయి అంటండి? చెప్పాలి, ఏమైపోతాయి? కూలిపోతాయి. ప్రాకారాలు కూలిపోతాయి. దేవుడు చెప్పిన మాట ఇది. 6 రోజులు, రోజుకొకసారి ఎరుకోజు చుట్టూ తిరగాలి. 7వ రోజు 7 సార్లు తిరగాలి. అందరూ దేవుణ్ణి ఏం చేయాలంట? స్తుతించాలి. ఆర్భాటంతో కేకలు వేయాలి. యాజకులు బోరలు ఏం చేయాలంట? ఓదాలి. అలా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగానే ఏమంటే మనం ఏమీ చేయాల్సిన పని లేకుండానే ఇదిగో ఎంతో కట్టుదిట్టంగా కట్టబడిన, ఎవరు కదల్చలేనటువంటి, ఎవరు వెళ్ళలేనటువంటి, ఎంతో దృఢంగా కట్టబడిన ఎరుకో ప్రాకారపు గోడలో ఏమంటే వాటంతటా అవే ఏమైపోయినాయి? కూలిపోయినాయి. వాటంతటా అవే కూలిపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి స్తుతిస్తే, మనము దేవునికి ప్రార్థన చేస్తే ఏమండి మనకు అడ్డుగా నిలిచే ఎలాంటి సమస్య అయినా, ప్రాకారాల్లాగా మనకి ఇబ్బందులు కలిగించే ఎలాంటి పరిస్థితులైనా, లేకపోతే వ్యక్తులైనా, సమస్యలైనా, ప్రియమైన దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా ఏమైపోతాయి అంటే తొలగిపోతాయి. మూసివేయబడిన మార్గం స్తుతి ద్వారా ఏమైందంటని తెరవబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మూసివేయబడిన మార్గం ఏమైందంట? స్తుతించటం ద్వారా, ప్రార్థించటం ద్వారా తెరవబడుతుంది. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఇత్తడి గడియలను, ఇనుప గడియలను ఏం చేసేవాడంట? విరగొట్టేవాడు. బల్లెమును తెగ నరుకువాడు. ఆయన యుద్ధ వీరుడు, యుద్ధ శూరుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రాకారాలను పడగొట్టేవాడు. ఆయన మనకు ముందుగా నడిచేటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏ అడ్డులు ఉన్నాయో, ఏ ఆటంకాలు ఉన్నాయో, ఎరుకో గోడల్లాగా ఏవి నీ ముందు నిలిచినాయో, మార్గాన్ని మూసివేసినాయో, వెళ్ళే దారి లేకుండా చేసి ఉంటే, గమ్యం తెలియని పరిస్థితుల్లో ఒకవేళ నీవు ఆగిపోయి ఉంటే, ఈరోజు నువ్వు దేవుణ్ణి స్తుతిస్తే, ఈరోజు నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే, మూయబడిన ద్వారాలు ఏమైపోతాయి? చెప్పండి, ఏమైపోతాయి అంటండి?
తెరవబడతాయి, యేసు నామములో తెరవబడతాయి, అంతే. ప్రియ దేవుని బిడ్డలారా, ఎరికో ప్రాకారాలు ఎంత బలమైనవంటే అసలు ఎవరు వెళ్ళలేని పరిస్థితి. కానీ ఎప్పుడైతే దేవుని ప్రజలు దేవుని స్తుతించారో ప్రాకారములు ఏమైపోయినాయంట? కూలిపోయినాయి. చక్కగా ఏం చేశారు? ఇశ్రాయేలీలందరూ ఆ ఎరికో పట్టణంలోనికి వెళ్ళగలిగారు. దేవుని బిడ్డలారా, వెళ్ళగలిగారండి. ఎర్ర సముద్రం అయినా ఏం చేయలేదు, యోర్దాన్ అయినా ఏం చేయలేదు. దేవుని బిడ్డలారా, శత్రువైనా ఏం చేయలేడు. అన్ని వెనకకు ఏమవ్వాల్సిందే? మళ్ళాల్సిందే, వెనకకు మళ్ళాల్సిందే. యోర్దాను, నువ్వు వెనకకు మళ్ళట కారణం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. దేవుణ్ణి స్తుతించడం నేర్చుకో. దేవునికి ప్రార్థన చేయి ఎల్లప్పుడు. నువ్వు ఎదుర్కొంటున్న బంధకాలైనా, ప్రాకారం లాంటి అడ్డులైనా, సమస్యలైనా, లేదా నువ్వు ఎదుర్కొంటున్న నష్టమైనా, కష్టమైనా, ఇవన్నీ నీ జీవితంలో నుండి తొలగిపోవాలంటే ఒకటే సూత్రం, ఒకటే మార్గం, ఒకటే మనం చేయాల్సింది. ప్రియ దేవుని బిడ్డలారా, అది యేసయ్యను ఏం చేయాలంట? స్తుతించాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ఆయన మాత్రమే నష్టాలను ఆశీర్వాదంగా మార్చగలిగిన వాడు. ఆయన మాత్రమే మారా అనుభవాలు మధురంగా చేయగలిగిన వాడు. ఆయన మాత్రమే బంధకాల నుండి మనల్ని ఏం చేయగలిగిన వాడు? విడిపించగలిగిన వాడు. ఆయన మాత్రమే మన ఎదురుగా ఉన్న అడ్డులన్నీ, అపవాది కలిగించే అడ్డు గోడలన్నీ కూల్చివేయగలిగిన వాడు. ఎవరంట? యేసయ్య మాత్రమే, యేసయ్య మాత్రమే. ఈ సత్యం చాలా మందికి తెలియక ఎంతగానో ప్రయాసపడతా ఉంటారు, పరిగెత్తుతూ ఉంటారు. కానీ వేటి నుండి ఏం చేయలేరంటే విడుదల పొందలేక సతమతమైపోతూ ఉంటారు. అవసరం లేదు. రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చాలా పర్యాలు పాడుకుంటూ ఉంటాం కదా పాట. ఆ పల్లవి బాడి నేను నా వాక్యాన్ని ముగిస్తాను. ఉన్నది ఒకటే నీకు జవాబు, ఉన్నది ఒకటే నీకు జవాబు, ఉన్నది ఒకటే నీకు జవాబు, ఉన్నది ఒకటే నీకు జవాబు. క్రీస్తే మార్గం, క్రీస్తే సత్యం, క్రీస్తే జీవం, క్రీస్తే సర్వా, క్రీస్తే బలమా, క్రీస్తే గణమో, క్రీస్తే వరమో, క్రీస్తే పరమో. ప్రయాసపడి భారం మోసే జనులారా, ప్రభు చెంతకు రండి, శాంతిని పొందండి. ప్రభు చెంతకు రండి, విశ్రాంతిని పొందండి. హల్లెలూయా. మనం ఎన్నో ప్రయాసలు అయితే వాటన్నిటిలో ఎవరి దగ్గరికి రావాలంట? ప్రభు దగ్గరికి రావాలి. ఏమండి, ఉన్నది ఒకటే జవాబు మనకి. ఏమంటే పరిష్కారం ఒకటే. ఎవరి దగ్గరికి రావటం? యేసయ్య దగ్గరికి రావటం. వస్తే మన పరిస్థితులన్నీ దేవుడు ఏం చేస్తాడంట? మార్చివేస్తాడు. రాత్రి ఈ కుటుంబాన్ని దేవుడు ఆ రీతిగా దీవించునుగాక. ఒకవేళ నష్టాలైనా, కష్టాలైనా, బంధకాలైనా, ఒకవేళ ఎరుకో లాంటి అడ్డుగోడలైనా, ఒకవేళ ఈ కుటుంబంలో బిడ్డల జీవితాల్లో ఎలాంటి ఉన్నా, అపవాది ఏమి కలిగించినా రాత్రి యేసు క్రీస్తు నామములో అవన్నీ తొలగిపోవునుగాక. బంధకాలు తెంచివేయబడునుగాక. నష్టాలని ఆశీర్వాదాలుగా మార్చబడునుగాక. ఈ బిడ్డలు ఎల్లప్పుడూ దేవునిలో సంతోషించుదురుగాక. ఆయన నామాన్ని వారి జీవిత కాలం అంతా ఎలుగెత్తి ఆయన నామాన్ని గణపరుస్తూ ఆయన సాక్షులుగా ఈ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కొనసాగుదురుగాక. ఆమేన్. తలలు వంచుదాం.